టిఫిన్‌లోకి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? దోస, ఇడ్లీ, బోండా తిని బోర్ కొడుతుందా? అయితే రండి ఇలా బేసన్స్ చేశారంటే నిజంగా హెల్తీగా, టేస్టీగా అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా! డైట్ చేసే వాళ్ళకి ఇంకా చిన్న పిల్లలకి చాలా హెల్తీ వెయిట్ లాస్ రెసిపీ కూడా ఇది. ఇది యాక్చువల్‌గా మా హస్బెండ్ రెసిపీ. అలా ఎందుకంటున్నానంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ నేర్పించారు ఈ రెసిపీ. అందుకనని ఎలా చేయాలో రండి చూపిస్తాను. చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దానిలో శనగపిండి వేసుకోండి. అన్నీ కలిపి వేసుకుంటే దీనికేంటంటే ఉండలుండలు అయిపోతుంది కదా! అందుకని ఫస్ట్ మనం శనగపిండిలో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా లంప్స్ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఇలా చూసారా ఇక్కడ చూపించాను కదా! కొద్దిగా పలచగానే పెట్టుకోవాలి. అప్పుడే చాలా బాగా వస్తాయి అడుగంటకుండా. దీనిలో అయితే మనం ఉప్పు, కొంచెం కారం, చాట్ మసాలా, కొంచెం పెప్పర్ అలా వేసుకోండి. టేస్ట్ పరంగా బావుంటుంది. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే హెల్తీగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఉండదు. నెక్స్ట్ ఔట్ సైడ్ ఫుడ్ కాదు. డైట్ చేసే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ క్యారెట్ నెక్స్ట్ మన దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి తీసుకోండి. నేనైతే క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్ తీసుకున్నాను. చిల్లీస్ వేయలేదు. కొంచెం కారం వేసుకున్నాను చిన్న పిల్లల కోసమని. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ బ్యాటర్ చూసారా ఎలా రెడీ అయిపోయిందో. దీనికైతే ఆయిల్ ఎక్కువ పట్టదు కాబట్టి చాలా హెల్తీ అండి. నైట్ టైం కూడా లైట్ ఫుడ్ అవుతుంది ఇది. ఇక్కడ పాన్ వేడి చేసుకొని బ్యాటర్‌ని రెడీ చేసుకున్నాం కదా! పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మనము బ్యాటర్ పలచగా చేసుకోవాలి. మరీ పలచగా కాదు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఇక్కడ బ్యాటర్ వేసుకోవాలి మనము. ఇక్కడ దోసల్లా స్ప్రెడ్ చేయకూడదు. లేదంటే అంటుకుంటుంది. కొంచెం వాటర్‌లా చేస్తాం కదా! అప్పుడు దీన్ని కొద్దిగా పైన అలా అనుకోవాలి రౌండ్‌గా అంతే. ఎక్కువ చేసామంటే కిందకి అంటుకుంటుంది. మనము దీన్ని ఆయిల్‌తో కానీ, ఘీతో కానీ వేసుకోవచ్చు. ఎవరి ఇంట్రెస్ట్ అది. హెల్తీ పర్పస్ అయితే ఘీ వేసుకుంటేనే బెస్ట్ నాకడిగితే. దీన్ని చూసారా అలా సిమ్‌లోనే పెట్టుకోవాలి. ఇక్కడ మీద మనకి అర్థమైపోతుంది తడి లేకుండా ఉంటుంది కదా! అప్పుడు మనం మెల్లగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఎలా తీస్తున్నానుగా. మీరు ఎవరైనా ఇది రెసిపీ ట్రై చేయండి. బాగా వచ్చిందంటే నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. తప్పకుండా మర్చిపోవద్దు. మన హన్వికాదిత్య వ్లాగ్స్‌ని ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ చూసారా నేను ఫ్లిప్ చేశాను కదా! టర్న్ చేసినప్పుడు ఎంత బాగా వచ్చిందో. ఎంత బావుంటాయంటే వెయిట్ లాస్ కావాలంటే ఇది తీసుకోండి. చాలా హెల్తీ. చాలా అంటే చాలా ఎక్కువ మేము ట్రై చేస్తుంటాం. భలే ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన హన్విక ఆదిత్య వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.